ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ నిర్ణయం ప్రకటించనున్నారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. రేపట్లోగా నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఇప్పటికే స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గడువు ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ పూర్తి చేశారు. అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలి అన్న బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్లారు అని స్పీకర్ ముందు వాదనలు వినిపించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు అని ఆధారాలు సమర్పించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు అని స్పీకర్ ముందు వాదనలు వినిపించింది గులాబీ పార్టీ. మరోవైపు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని స్పీకర్ ముందు వాదనలు వినిపించారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాంగ్రెస్ లోకి వెళ్లాను అని తనపై తప్పుడు ప్రచారం చేశారు అని, ఈ అంశంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు స్పీకర్ కు తెలిపారు. మరోవైపు తాను పార్టీ మారలేదు అని, అసలు కాంగ్రెస్ పార్టీ కండువానే కప్పుకోలేదు అని స్పీకర్ కు వివరించారు అరకపూడి గాంధీ. అటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు స్పీకర్ కు చెప్పారు ప్రకాష్ గౌడ్. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అంటున్నారు తెల్లం వెంకట్రావు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భద్రాచలం అభివృద్ధి చేస్తున్నాను అని చెబుతున్నారు వెంకట్రావు. ఈ 5 పిటిషన్లపై విచారించిన స్పీకర్ మధ్యాహ్నం 3:30 స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇవాళ తీసుకునే నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. మహేశ్వరి, తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. రోజుకొక అంశంలో అటు ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలోని రాజకీయమైనటువంటి స్టెప్స్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఇక బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అని బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేయడమే కాకుండా స్పీకర్కు ఫిర్యాదు చేసింది. స్పీకర్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు మీద స్పందించకపోవడంతో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్ ద్వారా ఫిరాయింపు జరిగిందా లేదా అన్నటువంటి విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. దాదాపు 3 దశల్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది. మొదటి దశలో అడ్వకేట్ల సమక్షంలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. రెండో దశలో అడ్వకేట్లు, అట్లాగే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు, అట్లాగే ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లు, వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు. ఇక చివరి దశగా కేవలం ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు. దానికి సంబంధించినటువంటి రిపోర్టును కూడా స్పీకర్ తయారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక రేపు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అన్నటువంటి చర్చ ఉంది. మొత్తం మొదటి దశలో 5 సంబంధించినటువంటి తీర్పు వెలువడుతుంది అన్నటువంటి సమాచారం అయితే అంతా ఉంది. మహిపాల్ రెడ్డి, అట్లాగే కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీ, 5 సంబంధించినటువంటి అంశంలో స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు స్పీకర్ తీసుకోబోయేటువంటి నిర్ణయం చాలా కీలకమైనదిగా భావించవచ్చు. ఇప్పటికే ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, కొనసాగుతున్నాము అన్నటువంటి అంశాన్ని మొదటి నుంచి చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మొదటి నుంచి వాదిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా మేము సబ్మిట్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక స్పీకర్. రైట్, థ్యాంక్ యూ శేఖర్.